నేను పెట్టుకున్నటువంటి ఇది. అంటే ఆకలినైనా తట్టుకుంటాం, ఒక పూట 2 పూటలు 2 రోజులు మంచినీళ్ళతోనైనా పస్తులుండి బతకగలుగుతాం, కానీ ఆత్మగౌరవం ఆత్మాభిమానం దెబ్బతింటే మనిషి బతికి వేస్ట్ అనేటువంటి ఒక ఫీలింగ్స్లో ఉన్నటువంటి వాడిని, కాబట్టి తట్టుకోలేకపోయినాను. అంటే దాంట్లో పార్టీ, మన లీడర్లు, నాయకులు, జిల్లా నాయకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఉండవా? అవన్నీ పరిగణలోకి తీసుకొని కొంత ఎక్కడో దగ్గర తగ్గుతాం కదా. తగ్గుతాము, తగ్గేటువంటి చోట తగ్గుతాం. ఇది ప్రజల అవసరాలు, ప్రజల సమస్యలు, నా ప్రాంత అవసరాలు, నా ప్రాంత డెవలప్మెంట్, నా ప్రజల అభివృద్ధి, నా ప్రజల సంక్షేమం కోసం డెఫినెట్గా తగ్గుతాను. ఎంతవరకు తగ్గాలంటే ఈ ప్రజల కోసం అంతవరకు తగ్గుతాను. ఆ తగ్గిన కాబట్టే ఆడ అవమానం జరిగిన డయాస్ మీద ఉన్నాను. డయాస్ మీద నా నియోజకవర్గానికి సంబంధించిన మేజర్ కెనాల్స్, మేజర్ ఇరిగేషన్ చర్చ అంతా కూడా నా నియోజకవర్గానికి. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, ఐటిపంల లిఫ్టు, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, అట్లాగే నీకు ఎర్ర కాలువ, రాచ కాలువ, ఇవన్నీ కూడా ఆసిఫ్ నగర్ కాలువలన్నీ నా కాన్స్టిట్యున్సీకి లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి నా కాన్స్టిట్యున్సీ 90% మూసి మీదనే డిపెండ్ అయి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, కాబట్టి దీని మీద ప్రధానమైన చర్చ. కాబట్టి దానికోసమే అక్కడ అంత అవమానం జరిగినా మళ్ళీ వచ్చి నేను డయాస్ మీద కూర్చొని మిగతా సమీక్షలో నేను ఇన్వాల్వ్ అయినా. ఏం జరిగింది అసలు అక్కడ? ఇంతకు మీకు అంత కోపం అని, అంత కోపం ఇబ్బంది ఎందుకు అనిపించింది? బాధ అనిపించింది. అంతకుముందు ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది ఈ ఉమ్మడి మూసి ఆయకట్టు మీద ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి 3 జిల్లాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు తోడు భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, ఇటు జనగాం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా అక్కడికి ఇన్వైట్ చేశారు. ఇన్విటేషన్ అనేటువంటిది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈఎన్సీ చేసిండ్రు, సిఈ చేసిండ్రు, ఆ జిల్లా కలెక్టర్ నుంచి డిపిఆర్ఓ కూడా మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. 12:30కు మంత్రి గారు వస్తారని చెప్పాను. మంత్రి గారు 12:30కు రాలే, లేట్ అయింది. లేట్ అయిన తర్వాత లంచ్ తర్వాత కూర్చుందాము. ఆ లంచ్ సందర్భంలో, లేట్ అవుతున్నటువంటి సందర్భంలో టీ బిస్కెట్ లంచ్ వరకు కూడా ఈ ఏసీపీ, ఈ డీసీపీ, వీళ్ళందరం కూడా కలిసి ఉన్నాం. మిమ్మల్ని నెట్టేసిన వాళ్ళందరూ కలిసే ఉన్నాం ఆడ, కలిసి ఉన్నాం, మాట్లాడుకున్నాము, ఒకరికొకరు సేకండ్ ఇచ్చుకున్నాం, పలకరించుకున్నాం. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కలిసినటువంటి నాది ఒక మండలం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు ఉంటుంది, రావణపేట మండలం. కాబట్టి రెగ్యులర్ ఆఫీషియల్ కార్యక్రమాలలో కలుస్తుంటాం, కాబట్టి అందరూ పరిచయం ఉన్నారు. దీనికి తోడు ఇంకా అక్కడ అడిషనల్ డీసీపీ నాగేశ్వరరావు ఉంటాడు. ఆయన అంతకుముందు సూర్యాపేటలో డిఎస్పీగా, ఆయన నాకాడ నెకర్కల్లా సిఐఓ కూడా చేసిపోయాడు. అంటే నాకు తెలవని ఆఫీసర్స్ ఉన్నారు అనేటువంటిది లేదు. సో అంతా నాకు పరిచయం ఉన్న అందరూ నాకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యేని గుర్తుపట్టలేదని ఇట్లా రకరకాలుగా థంబ్నెయిల్స్, వార్తలు ఏదో వస్తాయి. గుర్తుపట్టలేనటువంటి వాళ్ళు ఒకరు కూడా లేరాడు. ఏసీపీ, డీసీపీ, అక్కడ ఉన్నటువంటి సిపితో సహా అందరికీ నేను పరిచయమే. అనేక కార్యక్రమాల్లో, అనేక ప్రోగ్రాంలో, ఈ 9 నెలల జర్నీలో అనేక సందర్భాలు కలుసుకున్నటువంటి, మాట్లాడుకున్నటువంటి, ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోన్లు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా 100 ఉన్నాయి. కాబట్టి నాకు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు గుర్తుపట్టని వాళ్ళు అంటూ లేరు. నేను ఆడ సాధారణంగా ఏదైనా రోడ్డు మీద అయినా అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు పలకరిస్తుంటారు. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నేను నిత్యం పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తిని. అంటే నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆడ ఆపారు.